బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రభుత్వం లాంఛనంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. భద్రాచలం, బుర్గంపాడు మండలం సారపాకలలో హెలీప్యాడ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక రామాలయం మాడవీధుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో రేపు జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు 1,00,000కు పైగా భక్తులు భద్రాచలం రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి నవమి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాచలంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరగనున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఈ యొక్క కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ప్రభుత్వ పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తరంబ్రాలు సమర్పించనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 1,800 మంది పోలీసు సిబ్బందితోటి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 200 బస్సుల వరకు ప్రత్యేకంగా శ్రీరామనవమి కోసం ప్రత్యేకంగా 200 బస్సుల వరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తుల రాకపోకలను అనుసరించి ఇంకా పెంచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కళ్యాణానికి భారీ సంఖ్యలో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ వేసవి కాలంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం ఏర్పడకుండా చలవ పందిళ్లు, తాగునీరు, అలాగే స్ప్రింక్లైనర్లు అంటే టెంట్ల పైన భక్తులు కూర్చునే కళ్యాణ వేడుక వద్ద కూర్చున్నటువంటి భక్తులకు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు స్ప్రింక్లైనర్ల లాగా ఆ యొక్క టెంట్ల పైన నీళ్లు చల్లేటువంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏర్పాట్లు భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారని కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో పాటు కర్నూలు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పొనిశెట్టి వెంకటేశ్వర్లు గారు భక్తులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వారు ఎప్పుడు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, అంటే గతంలో ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చేశారు? బాగానే చేశారు సార్. భక్తులు తరఫున బాగానే చేసినారు. అనుకూలం బాగానే ఉంది. నీళ్ళ సౌకర్యం, అన్ని సౌకర్యం బాగానే ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? కళ్యాణం కొరకు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఈడప్పుడు వస్తుంటా పోతుంటాం సార్. సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాం. ఎంతమంది వచ్చారు? కర్నూలు జిల్లా మేము 3 వచ్చినాం సార్. అంటే గతంలో వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందా? నేనైతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సార్ నేను చూసింది కళ్యాణానికి మొదటిసారి వచ్చారు. ఇక్కడ మరో భక్తులు ఉన్నారు. భీమవరం నుంచి దుర్గారావు గారు వచ్చారు. ఇక్కడికి గతంలో కూడా పలుమార్లు వచ్చినటువంటి అవకాశం ఉంది, వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివరాలు ఇక్కడ అంటే ప్రభుత్వం కానీ ఆలయ అధికారులు కానీ ఇక్కడ భక్తులకు వేసవి కాలం ఇక్కడ తట్టుకునే విధంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి దుర్గారావు గారు, మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు కళ్యాణానికి గతంలో, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది? కళ్యాణానికి రావడం ఇదే మొదటిసారి అండి, కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. చాలా బాగా చేశారండి ఏర్పాట్లు. దేవాదాయం తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారండి. రేపు కళ్యాణానికి కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవండి భక్తులు రావడానికి. కానీ భగవంతుడి దర్శనం
చేసుకోవటం చాలా అదృష్టం అనమాట అండి ఈ రోజు. వెన్నెల, ఇక్కడ భద్రలో రేపు జరగనున్నటువంటి ఆ, శ్రీరామనవమికి రేపు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆలయానికి భారీగా ఈ సంవత్సరం భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు వేసవి కాలంలో అన్ని భక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.